రైతు భరోసా ఎప్పుడు, రైతు భరోసా ఎక్కడ, ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. సో అందరికీ ఒక గుడ్ న్యూస్, ఇది 99.99% అక్యురేట్ ఇన్ఫర్మేషనే. మళ్ళీ ఇంట్లో ఏదో కింద మీద ఉండొచ్చు, అరే వస్తుందా రాదా, క్వశ్చన్ మార్కులు, ఏ డౌటా, ఇట్లాంటి ఏమి లేవు. రేపటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆల్మోస్ట్ రేపు సాయంత్రం నుంచి 1 ఎకరానికి పడే ఛాన్స్ ఉంది, లేదా ఎల్లుండి నుంచి, అంతే తప్ప ఇంకంతకంటే లేటు కాదు. దానికి ప్రధాన కారణం మనకు తెలుసు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి ప్రభుత్వం రెడీ అవుతా ఉంది, పోతా ఉంది. 23-24 తారీఖుల్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. సో అందుకే వారం రోజులల్లో మొత్తం రైతు భరోసా ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయింది. అయితే అది ఎట్లా, అది ఎంతమందికి, మళ్ళీ ఏమైనా కొర్రీలా, మళ్ళీ ఏమైనా అటీటా, ఇట్లాంటి అన్ని కూడా డౌట్లు చాలా మందికి ఉన్నాయి. ముచ్చట ఏంటంటే ఏ కొర్రీ లేకుండా ఈసారి మాత్రం, నేను ఇది వార్తగానే చెప్తున్నా, విమర్శగా చెప్పట్లేదు, మనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒకసారి చూడండి, విమర్శలు ఇన్ని రోజులు చేసి ఉన్నాం. ఎందుకు చేసి ఉన్నాం? రైతుల గోసబుచ్చుకుంటుంది ప్రభుత్వం, ఎందుకు ఇవ్వదు అని మనం ఫైట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మొత్తానికి ఇక రైతు భరోసాకి మోక్షం వచ్చింది. సో ఇక్కడ 6,000 రూపాయలు పర్ ఎకర్. వేరే వాటిలల్లో ఎట్లా చెప్తున్నాం మీకు ఎరక, మీరంతా చూస్తూ ఉన్నారు. ఇగో వచ్చే ఆగొచ్చే, ఇగో పులి అగో పులి, రేపేవాడే మాపేవాడే, ఆగా ఇగా అని అంటా ఉన్నారు. బట్ ఇది 17th నుంచి వీళ్ళ ప్లానింగ్, రేపు 17th నుంచి స్టార్ట్, ఇది 23rd వరకు కంప్లీషన్ చేయాలని చెప్పేసి వాళ్ళ థాట్లో ఉంది. సో దీనికి రీజన్, ప్రధాన కారణం చెప్తున్నా, మన మీద ప్రేమనో రైతుల పట్ల చూపిస్తున్న ఏదో కనికరమో కాదు, వాళ్ళకున్నది ఒకటే, ఎన్నికలకు పోవాలి మళ్ళీ. సో ఇప్పుడు తప్పిందంటే మళ్ళీ ఒక 15-20 రోజులు అవతల పడుతుంది, మళ్ళీ వేయరాదు. ఇంకోటి, అట్లా ఓటు కూడా పడదు కాబట్టి, ఎందుకంటే ఊర్లలో మొత్తం జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే ఇక ఎరక. ఇప్పుడంటే పట్టణ ఓటర్లు కాబట్టి అలాని సరే బతిమాల బామాల ఏదో ఒక రకంగా ఓట్లు వేపించుకుంటారు, భయపెట్టిరా, ఏదో ఒక రకంగా చేసారు, డబ్బులు మంచైనా గెలవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈసారి రైతులు మాత్రం ఊకుంటట్లేరు. ఇప్పుడు వేయకపోతే, ఇప్పటికే డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా జనవరి ఫిబ్రవరి 3 నెలల కాలం అవుతుంది. పంట వేసే ముందు రావాల్సినటువంటి భరోసా ఇప్పటిదాకా రాకపోవడం అనేది దుర్మార్గం, దారుణం, నిజంగా హేయమైన చర్య ఇదైతే. ఎందుకంటా ఉన్నా అంటే, గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా వచ్చి రైతులంతా సంతోషంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులకు వెళ్ళి పిట్టకు పెట్టినట్టు ఎదురు చూపులు చేసినట్టు తయారు చేశారు. అరే ఇక వస్తుందా రాదా, అరే ఎప్పుడు వస్తుంది, ఏ వార్త చూపించినా అదే వార్త, ఎప్పుడు చూసినా అరే రైతు భరోసా ఇగో త్వరలో, రైతు భరోసా ఎప్పుడు అనుకుంటా పెట్టుకుంటే తమ్మునేల్స్ వేసుకుంటా ఖతం చేస్తా ఉన్నారు. వేల లక్షలలో చూస్తూ ఉన్నారు, వానికి అదే కావాలి, వీళ్ళకేమో పైసలు వస్తలేవు. ఆ దొంగలేమో ఇక వస్తున్నాయని ఆశ పెడుతున్నారు. చివరికి ఇక దీనికైతే ఒక టైం వచ్చింది, కర్మ గాలింది అనుకో, మన కర్మ గాలింది, ఏం చేస్తాం. ఇప్పుడు పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి ఏం తెచ్చుకున్నామో మనకెరక. ఇప్పుడు అట్లా ఆవేశపడి అట్లా బాధపడి కింద మీద అయ్యే కంటే ఇక వచ్చింది ఏదో అంటారు కదా, సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు, ఇలా ఏది వస్తే గదే అన్నట్టు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 6,000 రూపాయలు ఎట్లాగూ వాళ్ళు చెప్పారు కదా, మనకి ఎరక కదా, 15,000 ఇస్తామని ఆ దొంగలు అది బంద్ చేసి కానీ 6,000 కాడికే ఖతం చేసిరు, 12,000 సంవత్సరానికి. సో ఇప్పటికి ఎగ్గొట్టిరు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పంటకు మాత్రం ఈ 6,000 రూపాయలు ఇంటూ మొత్తానికి మొత్తం 9,000 కోట్లు. దీంట్లో శాటిలైట్ మ్యాపింగ్ లేదు, పంటలు ఏమేసిరు లెక్కలేదు, ఎంత వేసిరు లెక్కలేదు, ఏమన్నా బీడు పెట్టిరా లెక్కలేదు, ఏది లేదు. గతంలో రైతు బంధు అని కేసీఆర్ వేసినప్పుడు ఎట్లయితే ప్రతి ఒక్కరికి పడ్డదో, ఎంత భూమి ఉంటే అంత పడ్డదో అంత వేయడానికే సిద్ధమయ్యారు. కానీ ఒక్క మెలిక ఉంది, ఒకటి అడ్డం ఉన్నది. అదేందో మీ అందరికీ తెలవాలి. ఆ అడ్డంకి ఒకటే, కొన్ని సర్వే నెంబర్లని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి కారణం కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఒకసారి మరి కనుక్కోండి, మీ ఏఈఓని అడగండి, నాది బ్లాక్ లిస్ట్లో ఉందా లేదు నార్మల్గానే ఉందా, నాకు రైతు భరోసా పడేటట్టుగానే ఉందా, ఏమన్నా అడ్డం ఉన్నదా అని అడగండి. కొన్ని వందల వేల ఎకరాలను బ్లాక్ లిస్ట్లో పెట్టినరు. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో అది మాత్రం క్లియర్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. కొత్త అప్లికేషన్లకు అయితే ఇక ఉన్నది అవకాశం అంటారు, కానీ అది ఎప్పుడున్నో తెలుస్తలేదు. ఇక ఇప్పుడు వేసేస్తారు, కొత్తది పాతది ఏం లేదు, ఇప్పుడు వేసేస్తారు. ఇక అయితే మ్యూటేషన్ జరుగుతున్నవి లేదా కొత్తగా జరిగినాయి, కొత్తగా పాస్బుక్లు వచ్చినాయి, వాళ్ళకి పడుతుందా పడదా అనేది చాలా క్వశ్చన్ మార్క్గా ఉన్నది. అయితే అది అతి కొద్ది మందే ఉంటారు కాబట్టి వాళ్ళు కాదు, అసలు చిన్నకారు సన్నకారు రైతులకు మొదలు పడాలి కదా. అందుకే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వారం రోజులలో మొత్తం అన్ని ఎకరాలకు బయటట్టుగా చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా మందికి మింగుడు పడతలేదు, పుణ్యానికే పైసలు దొబ్బిపోతున్నారు. భూమి ఉంటే చాలా ఇక పైసలు ఎంత అంత అట్లా వచ్చినప్పుడల్లా తీసుకుంటారు. కానీ భూమి లేనివానికి ఏమిస్తారు, భూమి లేనివానికి ఏమిస్తారంటే ఆ దొంగలు ఇస్తామన్నారు, భూమి లేని కూడా ఇస్తామన్నారు, కానీ అది వేయట్లేదు. అయితే ఇక్కడ ఈ 9,000 కోట్లు ఈ 17వ తారీఖు నుంచి పడతాయి అంటున్నారు. బట్ 18వ తారీఖు అవ్వచ్చు నాకున్న అంచనా. రేపు స్టార్ట్ చేసినా కూడా రేపే ఇమీడియట్గా బ్యాంకుల్లోకి పడవు, ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1 ఎకరంకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు తప్పిందా ఇక ఇయర్ ఇప్పట్లా ఇక అయిపోయినట్టే అది. కానీ తప్పదు, 100% ఇప్పుడు పడే అవకాశం ఉంది.
ఇంకా అవకాశం ఎక్కడిది, పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే వాళ్ళే మీడియాకు లీకులు ఇచ్చేసిర్రు, వేస్తున్నాం ఇక వేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వం నుంచే ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లని చెప్పి ఏమైనా లెటర్ ఉందా, ఏమైనా గ్యారెంటీ ఉందా, అరే పడకపోతే ఎట్లా అంటే మనం ఏం చేయలేము. కాకపోతే వాళ్ళే లీకులు ఇచ్చిండ్రు మీడియాకి, సో వేసేస్తున్నాం అని చెప్పి. అందుకే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కూడా వేసుకున్నాయి, పెద్ద పెద్ద పత్రికలు కూడా రాసేసినాయి. రేపటి నుంచి రైతు భరోసా అని చెప్పి థంబ్నెయిల్స్ కూడా పెట్టుకున్నారు అందరూ కూడా. సో ఫైనల్గా మనకు ఈ రైతు భరోసా మాత్రం అందే అవకాశం ఉంది. ఇది కూడా 1,47,00,000 ఎకరాలకి, 1,47,00,000 ఎకరాలకి పడే అవకాశం ఉంది. ఒకటి రంగారెడ్డి, హైదరాబాద్కు చెందినటువంటి కొన్ని భూములకి గతంలో కూడా ఇవ్వలేదు. సో వాళ్ళకి ఈసారి వస్తుందా రాదనేది కూడా క్వశ్చన్ ఉంది. అంత ఈజీగా ఈ ప్రభుత్వాన్ని నమ్మేటట్లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కదా పడ్డట్టు టక్కన పడతాయిగా వస్తాయన్నట్టు లేదు. కాబట్టి ఈ హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వాళ్ళకు భూముల ధరలు పెరిగినాయి, ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏకుండా నడుస్తుంది అనుకుర్రో ఏమనుకుర్రో తెలియదు, కానీ వాళ్ళని ఆగం చేసేసారు. సో బ్లాక్ లిస్ట్లో ఉన్న కొద్ది మందికి రాకపోవచ్చు. అట్లే ఈ హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి కోట్లాది రూపాయలు పలికే భూములకు ఇవ్వకపోవచ్చు అనేది ఒకటి ఉంది. సో ఎక్కడైతే ఇంత కట్ చేస్తున్నామని, ఇంత కట్ ఆఫ్ అని ఏం లేదు, ప్రతి ఎకరాకు వస్తుంది. మనం అంతకంటే ముందు మరి 3 దాకా వచ్చింది, 3 దాటి 4 దాటని లేదు, అప్పుడు 3.5 వరకే వచ్చింది, 3.30 గుంటల దాకా వచ్చిందని చెప్పారు కదా, అది కరెక్టే. అది అప్పుడు అది ఏంటంటే మనలాంటి వాళ్ళు అంటారు కదా, ఇంకా సన్నకారు రైతుల కన్నా ఎయ్యరానే, పెద్ద రైతులు అంటే సరే ఓకే ఎట్లా అట్లా ఎసం చేస్తారు, కానీ చిన్న రైతులకు ఎందుకు అయ్యారా అని అంటారు కాబట్టి అప్పుడు అట్లా వేసారు. పైన వాళ్ళందరికీ ఆగం చేసారు. అదందరం మనమే నష్టపోయినాం, అందరం కోల్పోయినాం. అయితే ఇప్పుడు మాత్రం పైన ఎంతున్నా ఇక నాకు ఇదే తిక్కలేస్తుంది, కానీ ఏం చెప్పాలి ఈ వార్త. ఇప్పుడు 90 ఎకరాలు ఉన్నా కూడా పడుతుంది, 99 ఎకరాలు ఉన్నా కూడా పడుతుంది. మొన్నటిదాకా రానులకు మొత్తానికి రాలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, వేస్తే చిన్నోనికి వేస్తే పెద్దోని కూడా వేయాల్సిందే. వాళ్ళ బాధ, వాళ్ళు కూడా ఓటర్లే వీళ్ళ లెక్కన. అందుకే గ్రామాలలో 20 ఎకరాలున్నా, 30 ఎకరాలున్నా, 40 ఎకరాలున్నా వాళ్ళందరికీ కూడా పడుతున్నాయి. సో వాళ్ళకన్నా 100 ఎకరాలు ఉన్నా కూడా, 99 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళకి వేస్తున్నారు. ఈసారి రైతు భరోసా నిధులు పక్కా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇంతకంటే ఆలస్యం చెయ్యరు. ఫస్ట్ అయితే డేటు అయితే పక్కన అయితే గ్యారెంటీ అని చాలా మంది అడిగారు. కాబట్టి ఇగో 17th to 23rd మధ్యలో పక్కగా అందరికీ క్రియేట్ అయితే మీరు కూడా చూస్తూ ఉంటారు. పడ్డప్పుడల్లా నాకు మెసేజ్ చేస్తూ ఉండండి, అన్న నాకు 1 ఎకరం పడ్డది, 2 ఎకరాలు ఉంటే పడితే పడ్డదని చెప్పుర్రి. అది కూడా ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వాల్సినటువంటి 15,000కు బదులుగా ఎంత మోసం అంటే, ఒకటే పంటకి ఇస్తావా, 2 పంటలకే ఇస్తావా, 3 పంటలకి ఇవ్వాలని అడిగిర్రు. పైగా మేనిఫెస్టోలో పెట్టుకురు. చేతగాని దద్దమ్మలు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కేసీఆర్ ఖాళీ 5,000-10,000 ఇస్తా ఉన్నాడు పర్ ఎకర్కి ప్రతి సంవత్సరం. ఖాళీ 10,000 రూపాయలతోని ఏడ సరిపోతున్నాయి. ఇప్పుడు పెరిగిన విత్తనాల ధరలు కావచ్చు, లేకపోతే ఇటు పక్క ట్రాక్టర్లు, డీజిల్ రేట్లు కావచ్చు, ఇంకా రకరకాలు చెప్పిండు. కూలీ రేట్లు కానీ ఇవన్నీ కూడా పెరిగినాయి కదా, ఫర్టిలైజర్ కానీ ఇవన్నీ కూడా పెరిగినాయి కదా. అట్లాంటప్పుడు వాళ్ళకి 15,000 చేయాలి, 2,500 కల్పిస్తా ప్రతి సంవత్సరం, ప్రతి పంటకి 6 నెలలకి 7,500 + 7,500 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయనతో ఒకనాడు కుండెత్తేసాడు. నాతో కాదు, కేసీఆర్ నాశనం పట్టిపోయాడు కాబట్టి నాతో ఖాళీ 12,000 అయితే అని 1,000 రూపాయలు ఏదో పెంచిండు. 2 సార్లు ఎగ్గొట్టినాక ఇలా నువ్వు పెంచింది ఎన్నడూ కవర్ కావాలి? అది కాదు. ఇక పోయినది పోయిందే. ఎవరికన్నా అనుమానం ఉందేమో, ఇంకా పాతదేమన్నా పడుతుందా అన్న, పాతదేమన్నా ఇస్తారా అంటే పాతదేమి ఇయ్యరు. ఇక పాతది కథం, పాతది గంగల. ఇప్పుడు వచ్చేది గ్యారంటీ లేదు. కాకపోతే ఇగో ఈసారి మాత్రం ఓన్లీ ఎలక్షన్ కోసమే. ఇది మళ్ళా రైతుల కోసం భరోసా కాదు, ఓట్ల భరోసా. ఇది రైతు భరోసా కాదు, పక్కా ఓట్ల భరోసా. ఓట్లు కొనుక్కోవడానికి వేస్తున్నటువంటి డబ్బులు ఇప్పుడు కనుక మళ్ళీ వాళ్ళనే ఎన్నుకుంటే, డబ్బులు తీసుకొని కూడా మళ్ళీ వాళ్ళని ఎన్నుకుంటే, ఇక రేవంత్ రెడ్డి దృష్టిలో ఏమైపోతుందంటే, నేను పైసలు వాడేస్తే ఓట్లు వేస్తారనే కాడికి వస్తాడు. మరి ఇప్పుడు అన్న కంటోన్మెంట్ ఇడిచిపెట్టుకుంటారు, జూబ్లీలు ఇడిచిపెట్టుకుంటారు, సర్పంచులు ఇడిచిపెట్టుకుంటారు. సరే కొంత చూపించిర్రు, ప్రత్యామ్నాయం మేము ఉన్నామని వాళ్ళు చూపించిర్రు, ప్రజలు కూడా కొంత చూపించారు. కానీ సరిపోతలేదు వాళ్ళకి. ఆ శక చక్కగా తలుగుతలేదు. శక తలుగుతనేమో బాగుంటుండే. కనీసం మున్సిపాలిటీలన్నా తలిగిస్తారేమో అంటే మున్సిపాలిటీలకు భూములు లేవు కాబట్టి వాళ్ళకేం పెద్ద పార్టీ లేదు, రైతులు తక్కువ ఉంటారు కాబట్టి. కానీ ఇప్పుడు ఇక పూర్తిగా రైతులు మాత్రమే పాల్గొనేటువంటి ఎన్నికల, ఓటర్లుగా ఉన్నటువంటి ఎన్నికల, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఎట్లా మరి శక తలిగిస్తారు, తలిగించే అవకాశం ఉందా లేదా? తలిగిస్తే మరి 2.5 ఏళ్ళలో మరి ఖచ్చితంగా ఇంకో 4-5 సార్లు రైతు భరోసా పడుతుంది. ఇక తలిగిపోతే ఏమవుతుందంటే, ఈసారి వేసేసారు కాబట్టి వేసిర్రు, మళ్ళీ సరే వేయకుంటే ఎన్నికలు లేవు, ఏం లేవు. ఆ తర్వాత ఎన్నికలు లేవు కదా, ఎన్నికలు లేవు కాబట్టి వాళ్ళు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. కాదు ఎవరి చేతిలో లేదు. సో అందరూ ఎదురు చూస్తున్న వార్త అది, అందుకోసానికే చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే క్లారిటీ లేదు. చాలామంది వస్తుంది అని ఆశ పెడుతున్నారు అన్న, అది నమ్మకమా గ్యారెంటీ అని అడుగుతారు. కాబట్టి నేను దానిపైన క్లారిటీ ఇచ్చిన, నేను కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్పిన, పక్కాగా ఈ వారంలో క్రియేట్ అయిపోతాయి అందరికీ.